హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యాచిలర్ కోసం వీడియో చేస్తున్నా. చికెన్ ఫ్రై పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని నేను ముందుగానే పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, అది కొంచెం గాయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం మసాలాతుంటేనే ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాను. చూడండి, ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలుపుతున్నాను. కొంచెం అటు ఇటు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది చూడండి. దాని తర్వాత కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. చూడండి, పెద్ద ఇంగ్రీడియంట్స్ పెద్ద ఏం అవసరం లేదు, కొన్ని ఇంగ్రీడియంట్స్ అంతే. చూడండి, వేసుకున్న తర్వాత కలుపుకుంటాను మళ్ళీ. చూడండి, మంచిగా కలుపుకుని మగ్గలే ఫ్రెండ్స్. అది మాకు ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది అది. చూడండి, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి కొంచెం మగ్గింది, కలుపుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి, బాగుంటుంది. మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటే మంచి ఉల్లిగడ్డని అంతకంటే ముందు మంచిగా ఉడుకుతారనమాట. తర్వాత నేను మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ మూత వేసేస్తున్నా. 5 minutes తర్వాత కలుపుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మగ్గింది. అది కూడా వేసుకున్నాం కదా, మగ్గింది. చూడండి, చికెన్ వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, అది మంచిగా కలుపుకోవాలి. మాసం కలిపి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల మళ్ళీ చేసినప్పుడు చూడండి, మగ్గింది. చికెన్ అనేది దాంట్లో వాటర్ బయటకు వచ్చేసి ఉడికింది. ఉడికిన తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, అలాగనే కారం పొడి. చూడండి, కారం పొడి తర్వాత కొంచెం ధనియాల పొడి. కొంచెం ధనియాల పొడి వేసుకుంటాము. కొంచెం ధనియాల పొడి కలుపుకోవాలి. కొంచెం నీట్గా కలుపుకోవాలి. ఉప్పిన తర్వాత మూత పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టి ఓపెన్ చేసిన తర్వాత అలా అయిపోయి నేను మూత పెట్టడం చూపించలేదు. మళ్ళీ మూత పెట్టుకుంటున్నా. ఒక 2 minutes పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కారం ఉడికేంత వరకు ఓపెన్ చేసిన. ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బ్యాచిలర్లకి. అయిపోయింది.